శ్రీమాత్రే నమః. ఈ 4 రాసుల వారికి కష్టాలు తప్పవు. ఆగస్టు 17 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆ 4 రాసుల వారెవరు? కష్టాల నుంచి బయటపడడానికి చేయాల్సిన పరిహారాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై 16 నుంచి సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. సూర్యుని కుమారుడైన శనిదేవుడు మకర రాశిలో తిరోగమనంలో ఉన్నాడు. గ్రహాల రాజు అయిన సూర్యుడు, న్యాయాధికారి శనిదేవుడు ప్రస్తుతం ఒకరికొకరు ఎదురెదురుగా ఉన్నారు. వీరి ముఖాముఖి వల్ల సంసప్తక యోగం ఏర్పడుతోంది. సూర్యుడు శనిదేవుళ్ళు తండ్రి కొడుకులైనప్పటికీ ఈ 2 గ్రహాల మధ్య శత్రుత్వం ఉంటుంది. సూర్యుడు శని గ్రహాల వల్ల ఏర్పడే సంసప్తక యోగ ప్రభావం అన్ని రాసుల వారిపైన ఉంటుంది. కొందరికి మేలు జరిగితే మరికొందరికి అశుభంగా ఉంటుంది. ముఖ్యంగా 4 రాసుల వారికి ఇది అశుభమైనది. ఆగస్టు 17 వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ 4 రాసుల వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సంసప్తక యోగం వల్ల మిథునం, సింహం, ధనుస్సు, కుంభరాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. సింహరాశికి అధిపతి సూర్యుడు, కుంభరాశికి అధిపతి శని. ఈ 2 గ్రహాల వల్లే సంసప్తక యోగం ఏర్పడుతోంది. అందువల్ల సింహ, కుంభరాశి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. సంసప్తక యోగం అశుభ ఫలితాల వల్ల ఈ 4 రాశుల వారు అనేక సందర్భాల్లో వైఫల్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో చేసుకున్న వ్యాపార ఒప్పందాలు రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక కష్టాలు పెరగొచ్చు. ఉద్యోగంలో వాదనలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆ వివాదాలు ఉద్యోగం కోల్పోయే స్థాయికి వెళ్ళవచ్చు. అందువల్ల మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఈ సమయంలో ఈ 4 రాసుల వారు డబ్బును కోల్పోవచ్చు. పెట్టుబడిలో నష్టం రావచ్చు. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి మరింత బాధ పెట్టవచ్చు. కాబట్టి ఈ 4 రాసుల వారు కష్టాల నుంచి తప్పించుకోవాలంటే ప్రతిరోజు సూర్యదేవుని ఆరాధన చేయడం, ప్రతి శనివారం శనిదేవుడి ముందు నూనెతో దీపం వెలిగించడం, అలాగే ప్రతి శనివారం రోజు నల్లని వస్త్రాలు ధరించకపోవడం, ఇలాంటి శనిదేవునికి ఇష్టమైన పరిహారాలను పాటిస్తే కష్టాల నుంచి బయటపడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.